ఈ పరిశుద్ధ వాగ్దానాన్ని మీ బంధువులకు, స్నేహితులకు పంపించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అవునండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. నీ దేవుడు చిన్నవాడైతే నీవు భయపడాలి. నీ దేవుడు నీ మొరను ఆలకించకపోతే నీవు భయపడాలి. కానీ నీవు పడుతున్న ప్రతి శ్రమను, నీవు పెడుతున్న ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీకు తగిన సమయమందు నిన్ను హెచ్చించి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఏదైతే ఈ విశ్వాస ప్రయాణం ఉందో, అంటే నీవు పడుతున్న ఈ శ్రమల నుండి బహుమానము పొందుకునే ఈ యొక్క గ్యాప్లో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అలాగే ఈ యొక్క గ్యాప్లో దేవుడు నన్ను విడిచిపోయాడని నీవు అనుకోవద్దు. నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి? నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని. కాబట్టి చాలామంది ఈ బహుమానము పొందుకునే గ్యాప్లో దేవుడు నన్ను విడిచేశాడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీవు గర్భములో రూపింపబడక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మరిచిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్.